2 ఇయర్స్ బ్యాక్ మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఒక టీమ్ కావాలి, బ్యాక్ ఎండ్ ఒక టీమ్ కావాలి, డేటాబేస్ ఇంటిగ్రేషన్ ఒక టీమ్ కావాలి. మినిమం మనకి 5 to 6 డెవలపర్స్ కావాలి. ఇంకా మంత్స్ ఆఫ్ టైం పెట్టాలి ప్లానింగ్ కి, ఇంకా ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇదంతా చేస్తే మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయగలం. ఇప్పుడు ఒక 18 ఇయర్స్ ఒక అబ్బాయి ఒక చిన్న విలేజ్ లో ఇండియాలో ఒక రూమ్ లో ఒక ల్యాప్టాప్ ఇంకా ఒక ఇంటర్నెట్ కనెక్షన్స్ తో ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేసి యూఎస్ లో ఉన్న క్లయింట్స్ తో డీల్స్ క్లోజ్ చేస్తున్నాడు. ఏం మోటివేషన్ స్పీచ్ కాదు ఇది, ఇప్పుడు కరెంట్లీ వరల్డ్ లో జరుగుతుంది. చేంజ్ మొత్తానికి రీజన్ ఒకే ఒక టూల్, అది యాంటీ గ్రావిటీ అనే టూల్ మొత్తం ఫుల్ స్టాక్ అప్లికేషన్ మనం ఎలా బిల్డ్ చేస్తామో ఆ కంప్లీట్ ప్రాసెస్ చేంజ్ చేసింది. ఈ వీడియోలో మీకు మనం కరెక్ట్ గా యాంటీ గ్రావిటీని ఎలా యూజ్ చేసి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు hit that subscribe button and give the video a thumbs up. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వచ్చేసి ఒక లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మాఫీ వచ్చేసి ఒక లైవ్ కోహర్ట్ అనేది లాంచ్ చేస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఏంటంటే మన ప్రోగ్రామ్ 1 month ఉంటుంది. 1 month లో మీకు కంప్లీట్లీ ఏ ఏజెంట్స్ గురించి, ఆటోమేషన్స్ గురించి, వైప్ కోడింగ్ గురించి, వాయిస్ ఏజెంట్స్ గురించి మొత్తం అన్నిటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు 56,000 వర్త్ ఆఫ్ రీసోర్సెస్ అనేవి కంప్లీట్ గా ఇచ్చేస్తున్నాం. ఇది జస్ట్ నెంబర్ ఏదో చెప్పాలని కాదు. మీకు మా N10 పేడ్ కోర్స్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఇంకా మీకు ప్రతి వీక్ లైవ్ సెషన్ అనేది పెడుతున్నామా. ఇట్స్ వర్త్ ఆఫ్ మినిమం 6,000. ఇంకా ఏంటంటే 1 month 8 లైవ్ సెషన్స్ ఉంటాయి, 4 weekends, కంప్లీట్లీ 3 hours పర్ సెషన్ ఉంటుంది. టోటల్ గా చూసుకుంటే మనకి 24 hours ఆఫ్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ లో మీకు ఏం డౌట్ వచ్చినా అక్కడే మమ్మల్ని అడగొచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఇంకా మీరు ఒక ఏ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి, లేదా ఒక ఏ డెవలపర్ గా జాబ్ ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా మా క్లయింట్స్ కి మేము ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తామో ఆ యొక్క ప్రీమియం టెంప్లెట్స్ అనేవి మీకు ఇచ్చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ప్రైస్ వచ్చేసి 5,999 మాత్రమే. ఈ ఆఫర్ కూడా ఈ వీక్ వరకే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రైస్ వచ్చేసి 4,999 అవుతుంది. సో ఇప్పుడు మీరు రిజిస్టర్ అవ్వాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు లేదా కాల్ చేయొచ్చు. సో ఇక మన యాంటీ గ్రావిటీ మాస్టర్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ టు కంప్లీట్ యాంటీ గ్రావిటీ మాస్టర్ క్లాస్. ఈ వీడియోలో మనం యాంటీ గ్రావిటీని బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్చుకోబోతున్నాం. అసలు యాంటీ గ్రావిటీ అంటే ఏంటి, ఆ బేసిక్ క్వశ్చన్ నుంచి మనం యాంటీ గ్రావిటీలో ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో ఆ లెవెల్ వరకు మనం మొత్తం నేర్చుకోబోతున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ట్యూటోరియల్ మీకు కంప్లీట్ ఐడియా ఉంటుంది యాంటీ గ్రావిటీని మనం ఎప్పుడు యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలని. సో ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం మన మాస్టర్ క్లాస్ అనేది. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకా ఫోకస్డ్గా వినాలి. మీరు ఇప్పుడు ఇది ఒక ట్యాబ్లో పెట్టేసి వేరే ట్యాబ్ స్విచ్ అవ్వద్దు, ఫోకస్డ్గా వినాలి మెయిన్గా, మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే. సో ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ యాంటీ గ్రావిటీ ఉంది కదా, ఇట్స్ నాట్ జస్ట్ కోడ్ ఎడిటర్ అనమాట. అంటే యాంటీ గ్రావిటీ అనేది ఇట్స్ అన్ ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇప్పుడు VS కోడ్ ఉందా, VS కోడ్ లాగా ఇది కూడా ఒక ఐడిఈ. ఈ ఐడిలో ఇది ఎందుకు ఎంత ఫేమస్ అంటే దీంట్లో ఫుల్ AI ఫీచర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ AI ఎన్విరాన్మెంట్ అనమాట. ఇట్ ఈస్ బిల్డ్ ఫర్ వైప్ కోడింగ్ చేసి మనం పెద్ద ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కోసం ఈ ఐడియా అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా ఇది గూగుల్ వాళ్ళ AI ప్రోడక్ట్ కాబట్టి మొత్తం గూగుల్ యొక్క ఫీచర్స్ ఉంటాయి మ్యాక్సిమం అన్ని. ఇంకా మనం ఇక్కడ కోడింగ్ చేస్తూ మనం అప్లికేషన్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం డిస్క్రైబ్ చేస్తే అదే మనకు బిల్డ్ చేసి పెడుతుంది అప్లికేషన్స్ అనేవి. మనం ప్రతిదానికి కోడ్ రాయాల్సిన అవసరం ఏమి ఉండదు, అదే మనకి అన్ని బిల్డ్ చేసి పెడుతుంది. మనం జస్ట్ డిస్క్రైబ్ చేయాలి అంతే. ఇంకా ఏంటంటే దీన్ని మీకు సింపుల్ గా చెప్పాలంటే VS కోడ్ ప్లస్ ChatGPT ప్లస్ ఒక సీనియర్ డెవలపర్ అనమాట ఈ యాంటీ గ్రావిటీ అంటే ఇప్పుడు ఎవరైతే జూనియర్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ టూల్ యూస్ చేసి కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. అందుకే ఇది అంత పవర్ఫుల్. ఇప్పుడు దీని గురించి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 20 minutes మీకు వచ్చేసి కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తాను. ఏదైతే ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా దీని గురించి కంప్లీట్ మనకి ఏదైతే డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే 15 minutes మనం ఒక ల్యాండింగ్ పేజ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఒక లోకల్ బిజినెసెస్కి బిల్డ్ చేసి రియల్ వరల్డ్లో డిప్లాయ్ చేస్తాను, ఎలా సెల్ చేయాలి కూడా మీకు చెప్తాను. అండ్ తర్వాత ద ఇంపార్టెంట్ థింగ్, మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం కాంటెంట్ క్రియేటర్స్ కోసం. అది సర్ప్రైజ్, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం పార్ట్ 1లోకి ఎంటర్ అయిపోదాం. మనం పార్ట్ 1 20 minutes స్టార్ట్ చేద్దాం. సో ఈ యాంటీ గ్రావిటీ రాకముందు ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలంటే వాళ్ళు దే యూస్ టు హ్యావ్ సీనియర్ డెవలపర్స్.
సీనియర్ డెవలపర్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి మంత్లీ $20,000 నుంచి $30,000 పే చేసేవాళ్ళు ఫారెన్లో. ఇండియాలో అయితే అరౌండ్ మంత్లీ 3 to 4 lakhs పే చేసేవారు. ఇంకా వాళ్ళ చేత ఈ రోజుకి 8 hours పర్ డే, ఇంకా అంత పే చేసినా వాళ్ళు రోజుకి 8 hours వర్క్ చేస్తారు, హ్యూమన్స్ కదా. అండ్ ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే మంత్స్ ఆఫ్ టైం పట్టేది, మినిమం 6 months ఆఫ్ టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యాంటీ గ్రావిటీ వచ్చాక జస్ట్ మనం ఏ మోడల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నాం. లైక్ $17 లేదా $30 పర్ మంత్ పే చేసి ఈ ఏ మోడల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నాం. తీసుకుని అవి మనకి అప్లికేషన్స్ అన్ని బిల్డ్ చేసి పెడుతున్నాయి, మనం జస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాం. ఇంకా కొందరు ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారు, ఆ ఏజెంట్స్ అవంతలపై వర్క్ చేస్తూ మనకి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తున్నాయి. జస్ట్ మనకి $200 to $500 పర్ మంత్తో అయిపోతుంది. ఇంకా అవి 24/7 వర్క్ చేస్తున్నాయి, మనలాగా హ్యూమన్స్ లాగా 8 hours పర్ డే కాదు. సో దీనివల్ల ఏదైతే మనం ప్రొడక్ట్స్ షిప్ చేస్తామో ఆ టైం అనేది చాలా డిక్రీజ్ అయింది. అప్పుడు మంత్స్లో మనం చేసే పని మొత్తం ఇప్పుడు డేస్లోకి వచ్చేసింది. సో దీనివల్ల ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి 100x ROI అనేది వచ్చింది. ఇంకా ఏంటంటే దీన్ని బట్టి మనం డెవలపర్స్ హైర్ చేసుకోకూడదని కాదు, ఇప్పుడు ఇది ఎంత బిల్డ్ చేసినా ఇది ఒక 80-90% వరకు కంప్లీట్ బిల్డ్ చేయగలదు. కానీ నెక్స్ట్ ఏదైతే 10% ఉందో క్వశ్చన్ మొత్తం సెక్యూరిటీ గురించి, ఏవైతే థింగ్స్ ఉంటాయో ఎలా స్కేల్ చేయాలని, వీటన్నిటి గురించి సీనియర్ డెవలపర్స్ చూసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే ఈ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం నెలలో చేసే పని డేస్లో చేయొచ్చు. ఇంకా సీనియర్స్ డెవలప్స్ ఉండడం వల్ల మనకి హ్యూమన్ అప్రూవల్ అని ఉంటుంది, కాబట్టి వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇంకా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేయాలంటే జస్ట్ మీకు 1 hour 2 hours టైం పట్టదు, జస్ట్ 5 minutesలోనే ఈ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం 5 minutesలో యాంటీ గ్రావిటీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మొత్తం కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. మీరు ఇప్పుడు ఫస్ట్ గూగుల్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి మీ బ్రౌజర్లో. ఓపెన్ చేశాక అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి యాంటీ గ్రావిటీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ ట్యాబ్లోకి తీసుకువెళ్తుంది. ఈ వెబ్ పేజ్లో చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాక్ ఓఎస్కి ఒక సపరేట్ లింక్ ఉంది, ఇంకా విండోస్కి ఒక సపరేట్ లింక్ ఉంది, ఇంకా లినక్స్కి ఒక సపరేట్ లింక్ ఉంది. మీది ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని బట్టి, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు ఆ యొక్క దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక అక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. అప్పుడు మీరు మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోవాలి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళది కాబట్టి మనం గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. వేరే కూడా అవ్వచ్చు, కానీ మీకు మీ దగ్గర గూగుల్ ప్రో అకౌంట్ ఉంటే దాంతో జెమినీ యాక్సెస్ ఉంటుంది కదా, దాంతో అయిపోయింది, అప్పుడు మీకు ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో ఇది మొత్తం చేయడానికి మనకి జస్ట్ 5 minutes టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది అయిపోయాక కంప్లీట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇక నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఒకసారి అయిపోయాక ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక మనం ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం మీకు 3 phases చెప్తాను. ఇది టోటల్ మనకి మెయిన్గా 3 panes ఉంటాయి. ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, ఇంకా మిడిల్లో ఫైల్ ఎడిటర్ ఉంటుంది, ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఏజెంట్ చార్ట్ అనేది ఉంటుంది ఇంటర్ఫేస్. ఒకసారి యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఫైల్ ఎడిటర్ ఉంది. ఇక్కడ మనం ఫైల్స్ ఏవైతే ఫోల్డర్ ఉంటుందో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన సిస్టంలో. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఆ ఫోల్డర్లో ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా మన ఏ ఏజెంట్ క్రియేట్ చేసి పెడుతుంది, ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే sco.md అని ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మన మార్క్ డౌన్ ఫైల్స్ ఉంటాయా వాటి యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. ఇది మొత్తం ఏజెంటిక్ ఫీచర్స్తో ఉంటుంది అప్లికేషన్ మొత్తం. సో దాని యొక్క ప్రివ్యూ ఆటోమేటిక్గా చూపిస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ హ్యాష్ స్టార్స్ అలా ఉంటాయి, కానీ దీని యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ మనం షో ప్రివ్యూ అని ఉంటుంది. దీని యొక్క ప్రివ్యూ చూపిస్తుంది మార్క్ డౌన్ ఫైల్స్ యొక్క. ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏజెంట్ ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ మనం చాట్ చేస్తూ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఏజెంట్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఫైల్స్ని ఎడిట్ చేస్తుంది. దానికి మనం నెసెసరీ పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఆ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అది మొత్తం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మనం ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో ఉండే డిఫరెంట్ థింగ్స్ గురించి మనం అబ్జర్వ్ చేద్దాం, తెలుసుకుందాం.
మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మొత్తం ప్రాజెక్ట్ ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది, మెయిన్ ఫోల్డర్ కింద సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, ఇంకా వాటిలో ఫైల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మార్క్డౌన్ ఫైల్స్ ఉంటాయి, సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి, జేసన్ ఫైల్స్ ఉంటాయి, హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఉంటాయి. మనం ఆ ఫైల్స్ని మోడిఫై చేయొచ్చు, ఇంకా ఆ ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూస్తే డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. నేను ఈ ఫైల్ పైన క్లిక్ చేసి రీనేమ్ చేయొచ్చు, ఇంకా నేను దీన్ని కాపీ చేయొచ్చు, ఇంకా కంప్రెస్ చేయొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మీకు ప్రివ్యూ చెప్పాను కదా, ఇక్కడ ఓపెన్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను దాకా మార్క్డౌన్ ఫైల్స్ యొక్క ప్రివ్యూ చూడొచ్చు అని. చూడొచ్చు ఇక్కడ మీరు ప్రివ్యూ అనేది ఇలా చూపిస్తుంది. ఇలా మనకి ఒక్కొక్క ఫైల్కి డిఫరెంట్ ఆప్షన్స్ అని ఉంటాయి. మనం వాటిని అలా కస్టమైజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఇక మిడిల్ ప్యానెల్లో మనకి మొత్తం కోడ్ క్యాన్వాస్ ఉంటుంది. కోడ్కి రిలేటెడ్ మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఒక కోడ్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాను. చూస్తే ఇక్కడ మొత్తం సింటాక్స్ మొత్తం హైలైట్ చేసి కోడ్ అనేది ఉంది. మనం ఈ కోడ్ని ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కోడ్ని రీఫ్యాక్టర్ చేసుకోవచ్చు, ఇంకా ఒక డాక్యుమెంట్లో ఫార్మాట్ చేసుకోవచ్చు, ఇంకా రీనేమ్ చేసుకోవచ్చు ఒక్కొక్క సింబల్ని. అలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇవన్నీ ఆప్షన్స్తో మనకు అంత యూజ్ లేదు. మనం వీటి యొక్క సెట్టింగ్స్ తెలుసుకుందాం. యాంటీగ్రావిటీ వాటితో మనకి చాలా యూజ్ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే మెయిన్ థింగ్ వచ్చేసి దీని గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజెంట్ ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ రైట్ ప్యానెల్లో వచ్చేసి మొత్తం ఏజెంట్ చార్ట్ గురించి ఉంటుంది. ఆ చార్ట్లో ఏమేమి ఉంటాయంటే మనం ఏదైనా ఇంగ్లీష్ టెక్స్ట్లో మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అక్కడ ప్లస్ సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏజెంట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, దీంట్లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనం మీడియా అటాచ్ చేయొచ్చు, ఇంకా ఒక ఫైల్ని మెన్షన్ చేయొచ్చు. మనం @ ఈ ఫైల్ అని అలా మెన్షన్ చేయొచ్చు. ఇంకా మనకి ఇప్పుడు మనం క్లౌడ్ కోడ్లో / కమాండ్ వాడతామా, ఇక్కడ @ కమాండ్ వాడాలి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. మనం ఎంసిపి సర్వర్స్కి కనెక్ట్ చేయొచ్చు, ఇంకా టెర్మినల్లో కమాండ్స్ రన్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. ఇంకా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఇంకా ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఉంది. ఈ వర్క్ ఫ్లోస్ పైన క్లిక్ చేసి మనం కొన్ని వర్క్ ఫ్లోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటే కొత్త కాన్వర్జేషన్ మనం క్రియేట్ చేయొచ్చు దానిపైన క్లిక్ చేసి. ఇంకా ప్రీవియస్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడొచ్చు. ఇంకా ఎంసిపి సర్వర్స్ అవన్నీ తర్వాత చూద్దాం. ఇంకా నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. తర్వాత మనకి మెయిన్గా ఈ ఏజెంట్ ఇంటర్ఫేస్లో 2 కాన్వర్జేషన్ మోడ్స్ ఉంటాయి. 2 కాన్వర్జేషన్ మోడ్స్ ఏంటంటే ఫస్ట్ ప్లాన్ మోడ్ ఉంటుంది, ఇంకా ఫాస్ట్ మోడ్ ఉంటుంది. ప్లాన్ మోడ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్లాన్ మోడ్ అని ఉంది. ఈ ప్లాన్ మోడ్ యూస్ చేస్తే మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ అది మనకి మొత్తం ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ ఎక్కువ వాడాలి, ఇక్కడ ఈ ఫీచర్ పెట్టాలి, ఈ ఫీచర్లో ఈ బటన్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, కలర్ ఉండాలి, ఓపెల్సిటీ ఎంత ఉండాలి, అలా ప్రతిదీ ప్లాన్ చేస్తుంది. ప్రతి సింగిల్ థింగ్ అది ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ అనేది రెడీ చేసి మనకి ఒక మార్క్డౌన్ ఫైల్లో ఇస్తుంది. ఆ ప్లాన్ ఇస్తుంది కదా, నెక్స్ట్ మనం ఆ ప్లాన్ని అప్రూవ్ చేయొచ్చు, డిసప్రూవ్ చేయొచ్చు. దాన్ని బట్టి అది నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవుతుంది. మనం మోడిఫై చేయమని చెప్తే అది మోడిఫై చేస్తుంది ఆ ప్లాన్ని. ఇంకా ఇది దేనికోసం ఎందుకంటే ఈ ఫీచర్ దేనికోసం అంటే మనం ఎప్పుడైనా ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ యాంటీగ్రావిటీలో మనం ఈ ఫీచర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. ముందు ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి, తర్వాత మనం ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాలి. అండ్ సెకండ్ మోడ్ వచ్చేసి ఏంటంటే ఫాస్ట్ మోడ్ ఏంటంటే మనం ప్లాన్ చేయకుండా డైరెక్ట్గా బిల్డ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఒక ఫామ్ బిల్డ్ చేయడానికి లేదా చిన్న ఉంటాయి కదా థింగ్స్, అలాంటివి బిల్డ్ చేసేటప్పుడు మనకి అంత ప్లానింగ్ అవసరం లేదు. సో అలాంటి టైం అప్పుడు మనం డైరెక్ట్గా ఫాస్ట్ మోడ్ యూస్ చేసి అవి బిల్డ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ క్విక్ ఎడిట్స్, ఇంకా ఫైల్ రీనేమ్ చేయడానికి, స్మాల్ రీఫ్యాక్టర్స్ కోసం, వాటి కోసం ఈ ఫాస్ట్ మోడ్ అనేది మనం యూస్ చేస్తాం. ఇంకా మనకి ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ యాంటీగ్రావిటీలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏజెంట్ చార్ట్ ఇంటర్ఫేస్లో ఈ వరల్డ్లో ఉన్న బెస్ట్ మోడల్స్ ఉంటాయి కదా, కోడింగ్ మోడల్స్, అవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఒక్క మోడల్ నుంచి ఒక మోడల్కి స్విచ్ అవ్వచ్చు. ఇంకా మనం స్విచ్ అయ్యేటప్పుడు వాటి యొక్క కాంటెక్స్ట్ ఉంటుంది కదా, మెమరీ, అది మొత్తం అది చేంజ్ అవ్వదు, అది అలానే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఒక ప్రీవియస్ కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తాను.
ఇక్కడ ఈ కాన్వర్జేషన్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఈ మోడల్‌కి స్విచ్ అవుతాను. అప్పుడు ఇది మొత్తం కొత్త చాట్ కాన్వర్జేషన్ లాగా అది రీలోడ్ అవ్వదు. అది సేమ్ కాన్వర్జేషన్‌లో కంటిన్యూ అవుతది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ యాంటీ గ్రావిటీ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక కాంప్లెక్స్ టాస్క్ పైన వర్క్ చేసేటప్పుడు క్లౌడ్ ఓపస్ 4.6 మోడల్ యూజ్ చేయొచ్చు. దానికి థింకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ ఏదైనా చిన్న దాని పైన చేసేటప్పుడు జెమినీ 3.1 ప్రో లో మోడల్ యూజ్ చేయొచ్చు. అలా మనం మోడల్ స్విచ్ చేయడం వల్ల మనకి ఏవైతే నెంబర్ ఆఫ్ టోకెన్ యూజెస్ ఉంటదో అది తక్కువ అవుతది. సో, మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కూడా సేవ్ చేయొచ్చు. ఇంకా మన క్వాలిటీ ఆఫ్ అవుట్‌పుట్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకొక ట్రిక్ చెప్తాను. ప్రతిసారి మనం బిల్డ్ చేసేయడానికి టెక్స్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్‌లో ఇవ్వాలని ఏం లేదు. మీరు చూస్తే ఇక్కడ ఒక ఫీచర్ ఉంటది యాంటీ గ్రావిటీలో. ఈ వాయిస్ కమాండ్ ఉంటది. ఈ వాయిస్ కమాండ్ పైన క్లిక్ చేసి మనం దానికి కమాండ్ అనేది ఇవ్వచ్చు. కమాండ్ ఇస్తే దాన్ని బట్టి అది దాన్ని మనం ఏదైతే కమాండ్ ఇస్తామో దాన్ని అది టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసుకొని అది ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. సో, ఇదొక బెస్ట్ ఫీచర్ అనమాట యాంటీ గ్రావిటీలో. లేదా మీరు విస్పర్ ఫ్లో అని ఒకటి ఉంటది. అదైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీది మ్యాక్ సిస్టమ్ అయితే టైఫ్లో అని ఒకటి ఉంటది. అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఇంకా మనకి 4 బోనస్ ట్యాబ్స్ ఉంటాయి. అవి ప్రతి రెస్పాన్స్ తర్వాత మనకి అది అపియర్ అవుతాయి. అంటే మీకు ప్రీవియస్ కాన్వర్జేషన్ ఏదైనా చూపిస్తాను. చూడొచ్చు. ఇదొక ట్యాబ్ అనమాట. ఈ ఫైల్స్ నేను మోడిఫై చేశానని మనకి చెప్తుందది. నేను ఏమైనా రీసెంట్‌గా జరిగిన కాన్వర్జేషన్స్ ఏమైనా చూపిస్తా. ఓపెన్ ఇన్ ద కరెంట్ విండో. ఇక్కడ చూడొచ్చు. 5 మినిట్స్ వర్క్ చేసింది. బ్రౌజర్‌ని ఎక్స్‌ప్లోర్ చేసింది. ఇక్కడ చూస్తే ఇదొక ఫీచర్. ఇక్కడ చేంజెస్ ఓవర్‌వ్యూ అని ఉందా ఫీచరు. అంటే ఇది ఒక ట్యాబ్ ఓపెన్ అవుతది. ప్రతిసారి మనం దానికి ఒక టాస్క్ ఇస్తామా, టాస్క్ తర్వాత అది మనకి రెస్పాన్స్ ఇస్తుందా, రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు అది ఏమని ఇస్తుందంటే నేను ఈ ఫైల్స్‌ని చేంజ్ చేశానని మనకి ఒక ట్యాబ్‌లో ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా ఈ ఫైల్స్ మోడిఫై చేశానని ఇక్కడ మనకి చూపిస్తుంది. సేమ్ అలానే ఎప్పుడైనా బ్రౌజర్‌ని యాక్సెస్ చేస్తే మనకి ఇక్కడ లైవ్‌లో చూపిస్తుంది. నేను ఇలా బ్రౌజర్‌ని యాక్సెస్ చేస్తున్నా. నేను ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేశా. నేను ఈ యాక్షన్ పర్ఫార్మ్ చేశా. ప్రతి సింగిల్ థింగ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇంకా టెర్మినల్‌లో ఇది ఆటోమేటిక్‌గా కమాండ్స్ కూడా రన్ చేయగలదు. దీనికి టెర్మినల్‌కి ఫుల్ యాక్సెస్ ఉంటది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టెర్మినల్ ఉంటది. ఈ టెర్మినల్ ఉందా? ఈ టెర్మినల్‌లో అది ఆటోమేటిక్‌గా కమాండ్స్ అనేవి రన్ చేస్తుంది. ఏవైతే కమాండ్స్ రన్ అవుతున్నాయో వాటిని మనం లైవ్‌లో చూడొచ్చు. వాటి యొక్క ప్రాసెస్ ఎంతవరకు ఉందని. ఇంకా ఆర్టిఫాక్ట్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆర్టిఫాక్ట్స్ అంటే అంటే ఇమేజెస్ ఏం జనరేట్ చేసింది, ఏం మోడిఫై చేసింది, ఇంకా ఏం స్క్రీన్ షాట్స్ తీసింది, ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. అది స్క్రీన్ షాట్స్ తీసినవి, ఇంకా టాస్క్ అది ప్రతిసారి ఒక టాస్క్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. మనం ఏదైనా ఒక టాస్క్ దానికి ఇస్తే. ఆ టాస్క్ ఫైల్‌లో కొన్ని టు డూ లిస్ట్ లాగా కొన్ని పెట్టుకుంటుంది లిస్ట్. అది వన్ బై వన్ నాకు కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా అలాగా బ్రౌజర్‌ని కూడా అది యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌజర్ ఉందా దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యాంటీ గ్రావిటీతో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది ట్యాబ్. ఆ ట్యాబ్‌లో ఆ బ్రౌజర్‌లో ఉన్న ప్రతి దానికి ఫుల్ యాక్సెస్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. చూడొచ్చు. అదే కంట్రోల్ చేస్తుంది మొత్తం ఈ బ్రౌజర్‌ని. మనం ఇది చాలా యూజ్ కేసెస్‌కి బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మనం జాబ్‌కి అప్లై చేయమంటే అదే లింక్ ఓపెన్ చేసి అప్లై చేస్తుంది ఆటోమేటిక్‌గా జాబ్‌కి. ఇంకా చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి దీనికి. సో, ఈ 4 ఉంటాయి. ప్రతి రెస్పాన్స్ తర్వాత అక్కడ మనకు చూపిస్తుంది. అవన్నిటిని యుటిలైజ్ చేసుకుంటుంది యూజ్ కేస్ బట్టి. మనం ఇంపార్టెంట్‌గా ఏంటంటే మనం రూల్స్ అనేవి సెట్ చేయాలి ప్రతి కాన్వర్జేషన్‌కి. ఇప్పుడు మీరు నేను ఇక్కడ తీసుకుంటే claude.md ఫైల్ అనేది ఒకటే ఉంటది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే చూడొచ్చు ఇక్కడ claude.md ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం మనం. ఇక్కడ ఈ claude.md ఫైల్‌లో అదేం చేస్తదంటే ప్రతి ఇన్‌స్ట్రక్షన్ స్టోర్ చేసుకుంటది. మనం కొన్ని రూల్స్ సెట్ చేయొచ్చు. ఇలా
నువ్వు ఇచ్చేసేటప్పుడు అంటే బ్రాండ్ థీమ్స్ మనం ఇవి మన వెబ్సైట్వి. సో నువ్వు ఈ కలర్స్ యూస్ చేయాలి. ఇంకా నువ్వు ఫామ్‌లో ఈ డేటా పెట్టాలి. ఇంకా ఈ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్, బిజినెస్ నేమ్, బిజినెస్ ట్యాగ్‌లైన్, ఇంకా ఇలా చాలా డీటెయిల్స్ ఉంటాయి. టెక్ స్టాక్ నువ్వు ఇదే యూస్ చేయాలని, ఇంకా కలర్ సిస్టమ్ నువ్వు ఇదే యూస్ చేయాలని, ఓవరాల్ టైపోగ్రఫీ ఇదే యూస్ చేయాలని, ఫాంట్స్ ఇవి యూస్ చేయాలి. ఇంకా వీడియోస్ ఉంటాయి కదా మనం ఎంబెడ్ చేస్తే, ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియో మనం ప్లే చేయాలని, ఫస్ట్ వీడియో ఏం చేస్తుంది, రీజన్ ఏంటి, ఇవన్నీ మనం రూల్స్ అనేవి సెట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి అది దీన్ని చూసుకొని వర్క్ అనేది చేస్తుంది మనం ఏదైనా టాస్క్ ఇస్తే. సో దానికోసం ఇవన్నీ మనం ఎగ్జాక్ట్‌గా సెట్ చేయాలి. అది మనం సెట్ చేయాల్సిన అవసరం అంటే మనం మాన్యువల్‌గా టైప్ చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం దానికే చెప్పాలి. యూ హావ్ టు ఫాలో దీస్ రూల్స్ అని. అదే ఆటోమేటిక్‌గా అవన్నీ అప్డేట్ చేసుకుంటుంది .md ఫైల్‌లో. ఇప్పుడు నేను క్లాడ్ మోడల్ యూజ్ చేస్తే క్లాడ్ కోడ్ ఎక్స్‌టెన్షన్‌తో అది plot.md ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఫైల్‌లో మొత్తం ఇవన్నీ పెట్టుకుంటుంది. ఒకవేళ నేను జెమినీ మోడల్స్ యూజ్ చేస్తే డైరెక్ట్‌గా మనం యాంటీ గ్రావిటీనే యూజ్ చేస్తే అది జెమినీ.md ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్‌లో మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని పెట్టుకుంటుంది. అలా మనం యూజ్ చేసే మోడల్ బట్టి .md ఫైల్ అనేది అది ప్రిపేర్ చేసుకొని దాంట్లో అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ పెట్టుకుంటుంది. ఇంకా మనం రూల్స్ అనేవి ప్రాంప్ట్స్ కూడా కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి. దానికి ఇస్తాం కదా! ఆ ప్రాంప్ట్స్ కూడా కరెక్ట్‌గా పెట్టాలి. ఇంకా నెక్స్ట్ మీకు వర్క్ ఫ్లోస్ గురించి చెప్తానన్నారు కదా! ఇక్కడ నేను అని టైప్ చేస్తే ఇక్కడ మనకి వర్క్ ఫ్లోస్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం కొన్ని వర్క్ ఫ్లోస్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే మనం వర్క్ ఫ్లోస్ గురించి చూద్దాం. వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి? ఏదైనా ఒక రిపిటేటివ్ వర్క్‌ని మనం ఒక ఫ్లో కింద డిజైన్ చేసి దాన్ని ఆటోమేట్ చేయగలిగితే ఇట్ ఈస్ బేసికల్లీ నోన్ యాస్ వర్క్ ఫ్లో. ఇప్పుడు ఎలా అంటే మన యాంటీ గ్రావిటీలో ఏ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయంటే ఇక్కడ కోడ్ రివ్యూ వర్క్ ఫ్లో ఉంటది. కోడ్ రివ్యూ వర్క్ ఫ్లో ఏం చేస్తదంటే మనం ప్రతిసారి దానికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేసినా కోడ్ అనేది మనం రివ్యూ చేపిస్తాం కదా! బిఫోర్ డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్ ఇంటు ద రియల్ వరల్డ్. సో, మనం ప్రతిసారి ప్రతి ప్రాజెక్ట్‌కి ఒకే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏవైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటే అవి చూడు. ఇంకా ఇంక్రిమెంటల్ ఫిక్సెస్ ఉంటే అవి చెయ్యు. ఏమైనా బగ్స్ ఉంటే అవి ఫిక్స్ చెయ్యి అవి మొత్తం. సో, మనం ప్రతిసారి అవి ఇచ్చే బదులు ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ వర్క్ ఫ్లోని ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినా వర్క్ ఫ్లోని మనం రన్ చేయొచ్చు. ఆ కమాండ్ ద్వారా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వర్క్ ఫ్లోస్ అని ఉంటది. స్లాష్ కమాండ్ ఆ వర్క్ ఫ్లో నేమ్ ఇచ్చేసి రన్ కొడితే అదే రన్ అయిపోతుంది. సో, అలా అంటే మనం ఏదైతే రిపిటేటివ్ వర్క్ చేస్తామో వాటి మొత్తాన్ని ఒక వర్క్ ఫ్లోగా డిజైన్ చేసుకొని దాన్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట యాంటీ గ్రావిటీలో. ఈ ఫీచర్ మనకి VS కోడ్‌లో చూస్తే దొరకదు. ఇంకా డిప్లాయ్ వర్క్ ఫ్లో అనమాట. ఎప్పుడైనా డిప్లాయ్ చేసే ముందు నువ్వు ఆటోమేటిక్‌గా టెస్ట్స్ అనేవి పెర్ఫార్మ్ చేయాలి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంటే అప్పుడు నెట్లిఫై లేదా ఏదో ఒక హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి డిప్లాయ్ చేయాలి. ఇది మొత్తం మనం దానికి మెన్షన్ చేస్తాం. ఇంకా డిజైన్ అప్‌గ్రేడ్ వర్క్ ఫ్లో. అంటే ఇప్పుడు మనం డిజైన్‌ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే నువ్వు మన బ్రాండ్ థీమ్ కలర్స్ అన్నీ చూడాలి. మన టైపోగ్రఫీ చూడాలి. వాటిని బెటర్‌గా మనం చేయగలమా లేదా అని నువ్వు థింక్ చేసి నాకొక ప్లాన్ రెడీ చేసి ఇవ్వాలి. నేను ఒకవేళ ఆ ప్లాన్‌ని ఇంప్రూవ్ చేస్తే యూ హావ్ టు టేక్ ద ఫర్దర్ యాక్షన్ అని. అలా మనం కొన్ని రూల్స్ అనేవి సెట్ చేసి పెట్టి ఒక వర్క్ ఫ్లోగా డిజైన్ చేసి ఆ వర్క్ ఫ్లోని క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే వర్క్ ఫ్లో యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ కమాండ్ వర్క్ ఫ్లో అని మనం క్లిక్ చేస్తే ఆ వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంసీపీ సర్వర్స్. ఎంసీపీ సర్వర్స్ యాంటీ గ్రావిటీలో ఒక బెస్ట్ ఫీచర్ అంటే ఇదే. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఫీచర్ మొత్తం అన్నిటిలో యాంటీ గ్రావిటీలో ద బెస్ట్ ఫీచర్ అంటే ఎంసీపీ సర్వర్స్. అసలు ఈ ఎంసీపీ సర్వర్స్ అంటే అసలు ఎంసీపీ అంటే ఏంటో మీకు మొత్తం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. అంటే ఇదొక ప్రోటోకాల్ అన్నమాట. ఇప్పుడు మనకి హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ఉంటది. అది ఏం చేస్తది ఆ ప్రోటోకాల్ క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్యలో ఉంటది. క్లయింట్ ఏమి సర్వర్‌తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఆ ప్రోటోకాల్ వర్క్ అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు ఏదైనా ఒక ఏఐ టూల్ ఉందా? ఆ ఏఐ టూల్ ఇప్పుడు సేమ్ అలానే ఒక ఏఐ మోడల్ ఉందా? ఆ ఏఐ మోడల్ టూల్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎంసీపీ అనే ప్రోటోకాల్‌ని అది ఫాలో అవుతుంది. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తదంటే ఇది యూనివర్సల్ కమ్యూనికేటర్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ క్యాలెండర్ ఉంది. గూగుల్ క్యాలెండర్‌కి ఒక ఎంసీపీ సర్వర్ ఉంటది. ఇప్పుడు మనం గూగుల్ క్యాలెండర్‌లో ఏ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు, అపాయింట్మెంట్స్ బుక్ చేయొచ్చు.
క్యాన్సిల్ చేయొచ్చు, రీషెడ్యూల్ చేయొచ్చు, లేదా ఏమైనా నోట్స్ యాడ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. మనం ప్రీవియస్‌గా ఎంసీపీ రాకముందు మనం ఇవన్నీ ఏఐకి ఇంటిగ్రేట్ చేయాలంటే డిఫరెంట్ కస్టమ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఏపీఐ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఎంసీపీ ఉంది కదా! ఎంసీపీ అనేది ఒక యూనివర్సల్ కమ్యూనికేటర్ లాగా మధ్యలో ఒక కమ్యూనికేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ మోడల్ ఏమి ఇలా చెప్తుంది, ఐ వాంట్ టు బుక్ ఎన్ అపాయింట్మెంట్ అని. ఇప్పుడు ఎంసీపీ ఏం చేస్తుందంటే ఆ టూల్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఇలా ఏఐకి అపాయింట్మెంట్ బుక్ చేయాలి అని. అప్పుడు ఆ టూల్ చెప్తుంది నాకు ఈ స్కీమా కావాలని. ఈ స్కీమాకి కాల్ చేస్తే నువ్వు అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలవని. అప్పుడు ఏం చేస్తుంది ఆ స్కీమా కరెక్ట్‌గా క్రియేట్ చేసి ఆ టూల్ కాల్ చేస్తుంది. అలా అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. సేమ్ అలా. మెయిన్‌గా మీకు చెప్పాలంటే ఇట్స్ ఎన్ యూనివర్సల్ కమ్యూనికేటర్ అనమాట. ఇప్పుడు ఏ ప్లాట్‌ఫామ్‌కి ఎంసీపీ సర్వర్ ఉన్నా మనం ఏ మోడల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకో. లైక్ ఇప్పుడు తీసుకుంటే గిట్‌హబ్ ఉంది. గిట్‌హబ్‌కి ఒక ఎంసీపీ సర్వర్ ఉంటది. దాన్ని మనం ఏ మోడల్ కనెక్ట్ చేసుకొని మనం వేరియస్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. లైక్ కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్‌ని డిలీట్ చేయొచ్చు. అలా మనం ఏ మోడల్ చెప్పాలి జస్ట్. క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ అండ్ డిప్లాయ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అదే చేస్తుంది. ఆ టూల్స్ కాల్ చేసి మనం గిట్‌హబ్ ఓపెన్ చేసి కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ దీనికి కనెక్ట్ చేసి గిట్ క్లోన్ చేసి అదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా ఎంసీపీ సర్వర్ కనెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. సేమ్ స్ట్రైప్ తీసుకుంటే స్ట్రైప్ అనేది ఒక పేమెంట్ గేట్‌వే. అదే పేమెంట్స్ ఆటోమేటిక్‌గా లింక్స్ క్రియేట్ చేస్తుంది. పీపుల్‌కి సెండ్ చేస్తుంది. ఎన్ని పేమెంట్స్ వచ్చాయని మొత్తం అనాలిసిస్ డేటా మనకు చెప్తుంది. అంతా ఫుల్ యాక్సెస్ ఉంటది అప్లికేషన్ యొక్క ఎంసీపీ సర్వర్‌కి మనం కనెక్ట్ చేసుకుంటే. అలాగే ఇక్కడ మనం యాంటీ గ్రావిటీలో తీసుకుంటే డిఫరెంట్ ఎంసీపీ సర్వర్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎంసీపీ సర్వర్స్ కావాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి పైన. దాని పైన క్లిక్ చేసి ఎంసీపీ సర్వర్స్ పైన క్లిక్ చేస్తే మొత్తం మీకు చూపిస్తుంది. డిఫరెంట్ ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయి. వాటికి మనం కనెక్ట్ చేసుకొని మొత్తం అంతా యూజ్ చేసుకోవచ్చు. సో ఎంసీపీ కాన్సెప్ట్ అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ దట్ ఐ లైక్ ఇన్ ద యాంటీ గ్రావిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే క్లౌడ్ కోడ్ని మనం యాంటీ గ్రావిటీ కనెక్ట్ చేసి మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడంలో యూజ్ చేసుకోవచ్చు. మనకి తెలిసి ఉంటుంది రీసెంట్ డేస్లో క్లౌడ్ కోడ్ ఎంత పాపులర్ అయిందో బికాస్ ఆఫ్ ఇట్స్ పవర్ఫుల్ నేచర్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను యాంటీ గ్రావిటీ ఉందా, యాంటీ గ్రావిటీలో మీరు ఇక్కడ కిందకు వస్తే ఎక్స్టెన్షన్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఈ ట్యాబ్లో మీరు క్లౌడ్ కోడ్ అని సెర్చ్ చేయాలి. క్లౌడ్ కోడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఒకటి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్లో మీకు ఒకటి ఓపెన్ అవుతుంది క్లౌడ్ కోడ్ ఫర్ విఎస్ కోడ్ అని. దాన్ని మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను డిసేబుల్ ఆర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సారీ, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక క్లౌడ్ ఐకాన్ అనేది కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయాలి మనం. దానిపైన క్లిక్ చేస్తే మనకి క్లౌడ్ కోడ్ అనేది కంప్లీట్ ఇన్స్టాల్ అయిపోయి మనకి ఒక కాన్వర్జేషన్ ఓపెన్ అయ్యి ఇలా కనబడుతుంది క్లౌడ్ కోడ్ది. జస్ట్ సెకండ్ లోడ్ అవుతుంది, డోంట్ వరీ. ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఇలా చూపిస్తుంది మనకి. ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. మనకు తెలుసు కదా క్లౌడ్ కోడ్ పైన ఒక ట్యూటోరియల్ కూడా చేసాం రీసెంట్‌గానే. ఇట్ గాట్ అరౌండ్ 8K వ్యూస్ అండ్ చాలా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ యాంటీ గ్రావిటీ మాస్టర్ క్లాస్ కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుందని మేము హోప్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫీచర్స్ చూద్దాం. క్లౌడ్ కోడ్ ఉంటుందా, దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఇట్ ఆస్క్స్ అస్ బిఫోర్ ఎడిటింగ్ ఎనీ న్యూ ఫైల్స్. ఇంకా ఎడిట్ ఆటోమేటికల్లీ అని మనం పర్మిషన్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లాన్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది, సేమ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఏజెంట్ చార్ట్ ఆఫ్ యాంటీ గ్రావిటీ. అండ్ ఆల్సో బైపాస్ పర్మిషన్స్ ఉంటుంది. అది చాలా డేంజర్. సో ఎందుకంటే డేంజర్ అంటున్నా అంటే ఇప్పుడు మన సిస్టమ్ మొత్తం ఫైల్స్కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి మన సిస్టమ్లో ఉన్న డిస్క్ స్పేస్ మొత్తాన్ని డిలీట్ చేసేయాలి. ఏవైతే మన పర్సనల్ ఫైల్స్ ఉంటాయి అన్నీ డిలీట్ అయిపోతాయి. సో యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. చూడొచ్చు మీరు ఇక్కడ నేను క్లౌడ్ కోడ్ ఓపెన్ చేస్తే సేమ్ ఇందాక మన ఏజెంట్ చార్ట్ లాగే ఇక్కడ ఏవైతే ప్రీవియస్ ఉన్నాయో ఆ సెషన్స్ అన్నీ ఉంటాయి. మనం కొత్త సెషన్ ఓపెన్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం కమెంట్ వాడాం కదా, ఇక్కడ మన యొక్క ఎక్కడ మనం ఈ ఏజెంట్ దగ్గర మనం కమెంట్ వాడాం కదా వర్క్ ఫ్లోస్ వాటి కోసం. ఇక్కడ మనం స్లాష్ కమెంట్ యూస్ చేస్తే మనకి చాలా చూపిస్తుంది. మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే స్లాష్ కమెంట్ యూస్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ అకౌంట్ అథెంటికేట్ అయ్యి మీరు లాగిన్ అయిపోవచ్చు. మనం దీనికోసం ఏం చేయాలంటే మినిమం ప్రో ప్లాన్ అనేది తీసుకోవాలి క్లౌడ్ కోడ్ని యూస్ చేయాలంటే. సో మీరు ప్రో ప్లాన్ తీసుకుంటే మొత్తం మీకు కంప్లీట్గా క్లౌడ్ కోడ్ని నేర్చుకోవాలని అంటే మన వీడియో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో మీకు అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూసేయండి. మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది క్లౌడ్ కోడ్ పైన. కంప్లీట్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకుంటారు. మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం ఆ యొక్క వీడియోలో. సో ఆ వీడియో చూసేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇక సేమ్ మనం ఏవైతే ఈ ఏజెంట్ చాట్లో చేస్తున్నామో అవన్నీ క్లౌడ్ కోడ్లో చేయొచ్చు. లైక్ ఎంసీపీ సర్వర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ప్లగిన్స్ మేనేజ్ చేయొచ్చు, ఇంకా క్లౌడ్ కోడ్ని టెర్మినల్లో రన్ చేయొచ్చు, చాలా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ఫస్ట్ పార్ట్ అనేది ఎండింగ్ వచ్చింది. దానికంటే ముందు ఫస్ట్ పార్ట్ ఎండ్ చేసే ముందు మీ అందరికీ ద టాప్ 7 మిస్టేక్స్ ఎవ్రీ బిగినర్ ఆఫ్ యాంటీ గ్రావిటీ యూజర్ విల్ డూ. ప్రతి బిగినరు చేసే 7 మిస్టేక్స్ మీకు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏమైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసే ముందు మనం డైరెక్ట్గా ఫాస్ట్ మోడ్లోకి జంప్ చేస్తాం. నేను మీకు ఏం చెప్పాను, మనం ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి మనం. సో ప్లాన్ మోడ్ యూస్ చేయాలి. కాబట్టి మనం డైరెక్ట్గా ఫాస్ట్ మోడ్లోకి వెళ్ళకూడదు, ప్లాన్ మోడే యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం రూల్స్ యూస్ చేయరు చాలామంది. డైరెక్ట్గా నేను బిల్డ్ చేసేస్తాను, నాకు అవుట్పుట్ కావాలి అని డైరెక్ట్గా వెళ్ళిపోతారు బిల్డ్ చేసేయడానికి. ఏ రూల్స్ యూస్ చేయరు, .md ఫైల్స్ క్రియేట్ చేయరు, దాంట్లో రూల్స్ అనేవి స్పెసిఫిక్గా మెన్షన్ చేయరు, డైరెక్ట్గా బిల్డ్ చేసేయడానికి వెళ్ళిపోతారు. సో మనం ఆ రూల్స్ అనేవి మెన్షన్ చేయాలి మన దాంట్లో. అండ్ ఇంకా ఏంటంటే మన బ్రాండ్ థీమ్ గురించి, మన బ్రాండ్ థీమ్ గురించి దాంట్లో కంప్లీట్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది ప్రతిసారి మనం ఏదైనా టాస్క్ ఇస్తే అది డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి మొత్తం యూఐని పాడు చేసేస్తుంది. ఇంకా మనం అది థింకింగ్ ట్యాబ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా దానికి చెప్తే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ చూస్తే థాట్ ఫర్ 1 సెకండ్ అని ఉంది. ఈ ట్యాబ్లో దాని యొక్క రీజనింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ స్టెప్ ఆలోచించింది, తర్వాత ఇచ్చేసింది, అది మొత్తం మనకి చూడొచ్చు. సో అది చూడడం వల్ల మనకి యూజ్ ఏంటంటే అది చూడాలి మనం యాజ్ అ బిగినర్. మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల మనకి డైరెక్షన్ తెలుస్తుంది, అసలు ఎలా ఆలోచిస్తుంది, మనం అనుకున్నట్టు ఆలోచిస్తుందా లేదా డిఫరెంట్ చేస్తుందా అని. ఒకవేళ డిఫరెంట్ చేస్తే మనం అక్కడ ఎక్స్క్యూషన్ ఆఫ్ చేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, యూ హ్యావ్ టు థింక్ లైక్ దిస్ అని, అలా అని. ఇంకా ఏంటంటే మనం Gemini.md ఫైల్ ఉంటుందా, దాంట్లో మెన్షన్ చేయాలి కదా, నువ్వు ఆటోమేటిక్గా ప్రతిసారి అప్డేట్ చేసుకోవాలి ఈ ఫైల్, ఇంకా కొత్త ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మెన్షన్ చేయాలి. ఇలా అని నేను ఏదైనా కొత్తగా చెప్తే నువ్వు దీంట్లో అప్డేట్ చేసుకోవాలి, మొత్తం మనం ఆ ఫైల్లో మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది ఆ ఫైల్. ఇంకా ఏంటంటే మనం ఏపీఐ కీస్ అవన్నీ డైరెక్ట్గా పెట్టకూడదు ఫైల్స్లో. మనం .env ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, దాంట్లో ఏపీఐ కీస్ అన్నీ పెట్టాలి మనం. ఇంకా ప్రతిసారి మనం డిప్లాయ్ చేసే ముందు అప్లికేషన్ రియల్ వరల్డ్లోకి ఫుల్ సెక్యూరిటీ ఆడిట్ అని పర్ఫామ్ చేయాలి. ఈ సెక్యూరిటీ ఆడిట్ పర్ఫామ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఏవైతే సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటాయో అవన్నీ మనకు తెలుస్తాయి అప్లికేషన్లో. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది మనం మిస్ చేయకూడదు, అది ప్రతిసారి పర్ఫామ్ చేయాలి. సో మన పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2లో ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇట్ ఈస్ అరౌండ్ 10 to 15 minutes తీసుకుంటుంది. ఆ ఒక బిజినెస్ కోసం బిల్డ్ చేద్దాం. మీరు మీ చుట్టుపక్కల ఉన్న లోకల్ బిజినెస్కి ఎలా బిల్డ్ చేసి సెల్ చేయాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం ఎందుకు బిల్డ్ చేయాలి, వాట్ ఈస్ ద యూజ్, మనకేం వస్తుంది అసలు బిల్డ్ చేయడం వల్ల, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈ పార్ట్ ఎండ్ చేద్దాం, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే యాంటీ గ్రావిటీలో మనం $50,000 వర్త్ ఆఫ్ వెబ్సైట్స్ని జస్ట్ 4 or 5 hours వర్క్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఇదేదో హైప్ కాదు, రియల్లీ. ఎందుకంటే నేను మీకు ఒక ఫ్రేమ్వర్క్ చెప్పబోతున్నాను, బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ 4 or 5 hours పెట్టేసి ఒక ప్రొఫెషనల్ ల్యాండింగ్ పేజెస్ అనేవి బిల్డ్ చేయొచ్చు బిజినెసెస్ కోసం. ఇంకా మీరు జస్ట్ మినిమం 30,000 నుంచి 50,000కి సెల్ చేయొచ్చు అవి రియల్ వరల్డ్ బిజినెసెస్కి. మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు ఏవైతే లోకల్ బిజినెసెస్ ఉంటాయో మన చుట్టుపక్కల, లైక్ రెస్టారెంట్స్ తీసుకున్నా, డెంటల్ క్లినిక్స్ తీసుకున్నా, హెల్త్ కేర్ క్లినిక్ తీసుకున్నా, వీటన్నిటికీ బేసిక్ వెబ్సైట్ అనేది ఉండదు.
మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి మనం అంటే ఇప్పుడు వరకు చాలా మంది ఇలానే చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే మనమే ముందు బిల్డ్ చేసి వాళ్ళకి చూపిస్తాం. ఇలా ఉంటది మీ వెబ్‌సైట్, దీనివల్ల మీకు ఇది వస్తది. ఇంకా మనం ఓన్లీ వెబ్‌సైట్ ఒకటే వాళ్ళకి ఆఫర్ చేయం. ఏఈ అండ్ ఎస్‌ఈఓ మొత్తం మనం ఏదైతే వెబ్‌సైట్ బిల్డ్ చేస్తామో ఇట్ ఈస్ ఫుల్లీ ఏఈఓ అండ్ ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్. అంటే మన వెబ్‌సైట్ ఎవరైనా గూగుల్‌లో లేదా చాట్‌జీపీటీలో లేదా ఒక ఏఐ మోడల్‌లో సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో చూపించేటట్టు అలా మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేస్తే దే విల్ సే ఓకే ఫర్ ద ప్రాజెక్ట్. వాళ్ళకి వాల్యూ కూడా రియల్‌గా యాడ్ అవుతుంది కాబట్టి మనం కన్విన్స్ చేయాలి. ఒకవేళ మనం చేసిన ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి వాల్యూ అవ్వట్లేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు ఒకటి చెప్తాను. ఈ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి మీరు రియల్‌గా ప్రొఫెషనల్ ల్యాండింగ్ పేజెస్ అనేవి బిల్డ్ చేయొచ్చు. సో దానికోసం మనం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాంటీ గ్రావిటీ ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకుంటా. నెక్స్ట్ మీరు మీ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. వెబ్‌సైట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసుకున్నాక నేను యాంటీ గ్రావిటీ మాస్టర్ క్లాస్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఫోల్డర్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉందా దానిపైన క్లిక్ చేసి మనం ఏదైతే ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాంటీ గ్రావిటీ మాస్టర్ క్లాస్ అని నాకు ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. మనం ఇంకా ఏంటంటే బెస్ట్ ఫీచర్, ప్రతి బెస్ట్ ఫీచర్ అంటున్నాను కదా, యా ఇంకా ఏంటంటే ఇంకో ఫీచర్ ఉంది. ఏంటంటే మనం ఈ యాంటీ గ్రావిటీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద ఒకేసారి వర్క్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఈ యాంటీ గ్రావిటీ దానిపైన హోవర్ చేస్తే చూడొచ్చు. ఇందాక ప్రాజెక్ట్ చూపిస్తుంది, ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా చూపిస్తుంది. మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన ఒకేసారి వర్క్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు మనం బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్ అంటే బీ ఫర్ బ్రాండ్ బ్రీఫ్ అనమాట. బీ ఫర్ బ్రాండ్ బ్రీఫ్ ఏంటంటే మనది 5 క్వశ్చన్స్ అడుగుతుంది, 5 minutes తీసుకుంటుంది. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఏఐకి కంప్లీట్గా మన బ్రాండ్ గురించి తెలిసిపోతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం మన బ్రాండ్ గురించి. జస్ట్ 5 or 10 minutes వేస్ట్ అవుతుంది, కానీ బిలీవ్ మీ ఇట్స్ వర్త్ ఆఫ్ స్పెండింగ్ 5 to 10 minutes. అండ్ ఎల్ అంటే లుక్ అండ్ ఫీల్ లూటింగ్, స్టీల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద డ్రిబుల్. అంటే ఏంటంటే కొన్ని సైట్స్ ఉంటాయి dribble.com అని అలాగా. ఆ సైట్స్తో ఆల్రెడీ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు బిల్డ్ చేసి పెడతారు కొన్ని ప్రొఫెషనల్ ల్యాండింగ్ పేజెస్, ఇంకా SaaS డాష్ బోర్డ్స్ ఇలా. మనం మనం దాని నుంచి రిఫరెన్స్గా తీసుకోవచ్చు. అవి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా వాటి యొక్క కలర్ కోడ్స్ ఉంటాయి అవి కాపీ చేసి దీనికి ఇవ్వచ్చు. అలా మనం అలా కాపీ చేసి అవి అంతా తీసుకోవాలి. తర్వాత ఏజెంట్ ప్రాంప్ట్ ఆర్కిటెక్చర్. వీ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ ప్రాంప్ట్ యూజింగ్ 5 డిజైన్ డైమెన్షన్స్: ప్యాటర్న్, స్టైల్, కలర్, టైపోగ్రఫీ అండ్ యానిమేషన్స్. ఆ ప్రాంప్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎస్ ఫర్ సిప్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైం మనం పర్ఫెక్ట్గా బిల్డ్ చేసామని అనుకోకూడదు. ఫస్ట్ ఒక 70% వరకైనా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా బిల్డ్ చేయడానికి మనం చూడాలి. సో మన ఇచ్చిన డేటాతో అది ఎంత పర్సెంట్ వరకు కరెక్ట్ బిల్డ్ చేస్తుందని చూడాలి. సో దాన్ని ఫస్ట్ 70% బాగా బిల్డ్ చేయమని, అంటే మనం లేట్ చేయకుండా పర్ఫెక్ట్గా మనకి రావాలని వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయాలి ఫస్ట్. అండ్ టీ ఫర్ ట్యూన్ విత్ వాయిస్ ఇటరేషన్స్. టీ అంటే ఏంటి, మనం టైప్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఇందాక మీకు చెప్పాను కదా అక్కడ వాయిస్ కమాండ్ ఉంటుంది. వాయిస్ కమాండ్లో మనం వాయిస్ ఇచ్చి బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక మనం లేట్ చేయకుండా ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేద్దాం. సో మనం స్ట్రక్చర్ డిజైన్ ప్రాంప్టింగ్ అనేది ఇవ్వాలి. సో దానికోసం మన సీక్రెట్ వెపన్ ఏంటంటే ఫస్ట్ మనం ప్యాటర్న్ అండ్ లేఅవుట్ అనేది ఐడెంటిఫై చేయాలి. పిక్ ద రైట్ స్ట్రక్చర్ ఫర్ ద బిజినెస్ టైప్. ఒకవేళ రెస్టారెంట్ అయితే స్టోరీ టెల్లింగ్ ప్లస్ ఇంప్రెసివ్ గ్యాలరీ. ఒకవేళ లా ఫామ్ అయితే ట్రస్ట్ సిగ్నల్స్ ప్లస్ కన్వర్షన్ ఆప్టిమైజేషన్. ఒకవేళ డెంటల్ క్లినిక్ అయితే క్లీన్ హీరో సెక్షన్ విత్ ద సోషల్ ప్రూఫ్ ప్లస్ స్ట్రాంగ్ సిటీ. అలా మనం ఏదైతే బిజినెస్ బిల్డ్ చేస్తున్నామో ఆ బిజినెస్ బట్టి మన యొక్క వెబ్సైట్ స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఇంకా స్టైల్ అండ్ ఎస్థెటిక్. మనం చాలా స్టైల్స్ ఉంటాయి మనకి చూస్తే. మనం ఏదైతే బిజినెస్ బిల్డ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం స్టైల్ ఇంకా టైపోగ్రఫీ ఇవంతా సెలెక్ట్ చేసుకోండి. కలర్ థీమ్ అది మొత్తం 60-30-10 రూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 60% డామినెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ 30% సెకండరీ అండ్ 10% అసెంట్. ఆల్ బేస్ ద ఎగ్జాక్ట్ ఎక్సా కోడ్స్. అంటే కలర్ కోడ్స్ ఉంటాయి కదా, #0XFFFD అని.
అలా కొన్ని కలర్ కోడ్స్ ఉంటాయి. అవి మనం పేస్ట్ చేస్తే కరెక్ట్‌గా ఏఐకి తెలుస్తుంది. మనం స్క్రీన్ షాట్ పెడితే ఏఐ అనేది అంత ఎగ్జాక్ట్‌గా తెలుసుకోలేదు. సో దానికి కోడ్ అనేది బాగా అర్థమవుతుంది. ఇమేజెస్ మొత్తం అవి చేయడం దానికి కష్టం. మనకి హ్యూమన్స్‌కి ఏవైతే థింగ్స్ ఉంటాయో అవి మనకి ఏవైతే హార్డ్‌గా ఉంటాయో అవి దానికి ఈజీ. దానికి ఈజీగాను మనకి హార్డ్. అంతే. నెక్స్ట్ టైపోగ్రఫీ అనేది మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేయాలి. ఏ స్టైల్ ఫాంట్స్ యూజ్ చేయాలి, హెడ్ లైన్స్ ఎక్కడివి పెట్టాలి, హెచ్1 హెడ్డింగ్‌తో ఎక్కడ ఏ యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేయాలి మొత్తం మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్. This is the main thing that separates the $500 websites and $50,000 websites, because యానిమేషన్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మనం బిల్డ్ చేసే వెబ్సైట్స్లో టు గెట్ ద ప్రీమియం లుక్ అన్నమాట. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక లైవ్ డెమో మీకు ఒక వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో స్క్రాచ్ నుంచి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే మనం ఒక బిజినెస్కి బిల్డ్ చేద్దాం. ఇక్కడ ఒక రూఫింగ్ కంపెనీ ఉంది, DJC.com అని మీరు సెర్చ్ చేస్తే యూఎస్లో ఒక కంపెనీ ఉంటుంది, రూఫింగ్ కంపెనీ. వాళ్ళకి ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసలేదు. సో మనం ఈరోజు వాళ్ళకి ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. ఇక్కడ DJCroof.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో. ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి మనం ఈరోజు ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. నేను ఏవైతే స్టెప్స్ చెప్తానో ఇవన్నీ మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. సో దానికంటే ముందు మనం కొన్ని పెట్టుకోవాలి. ముందు మీకు ఇవన్నీ షేర్ చేస్తాను. డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఇక స్టార్ట్ చేద్దాం మనం వెబ్సైట్ బిల్డ్ చేయడం. ఇక్కడ బ్లాస్ట్ మాస్టర్ సిస్టమ్ ప్రాంప్ట్ అని ఉందా, ఇది మీకు ఇస్తాను. మీరు ఏం చేయాలంటే ఇది మొత్తం కాపీ చేయాలి. కాపీ ఇది మొత్తం మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక యాంటీగ్రావిటీలో ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలన్నాను కదా, ఆ ఫోల్డర్లో మీరు పేస్ట్ చేయాలి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చార్ట్ ఇంటర్ఫేస్ ఉంటుందా, చార్ట్ ఇంటర్ఫేస్లో మీరు పేస్ట్ చేయాలి ఆ ప్రాంప్ట్ అనేది. పేస్ట్ చేస్తే మొత్తం ఆ ప్రాంప్ట్ అంతా మెన్షన్ చేస్తాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్ గురించి, దాని గురించి ఏవైతే ఉన్నాయో మొత్తం మనం దాంట్లో మెన్షన్ చేస్తాం. సో అది ఇక్కడ థింక్ చేసింది ఒక 2 seconds. తర్వాత acknowledged executing protocol 0 initialization now అని creating project memory files before any further action అని. ఫస్ట్ ఇదేం చేస్తుంది అంటే స్టెప్ 1లో మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేస్తుంది. ప్రోటోకాల్ 0 అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. taskplan.md అనే ఫైల్, findings.md అనే ఫైల్, progress.md అనే ఫైల్ అనేవి, ఇవన్నీ టైప్ ఆఫ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 1లో బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటుంది. యూజర్ని అడుగుతుంది, వాట్ ఈస్ ద డిసైడ్ అవుట్కమ్ దట్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ ల్యాండింగ్ పేజ్ అని, వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ సర్వీసెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అని, ఇంకా వాట్ ఈస్ ద ప్రైమరీ డేటా, వేర్ డస్ ద ప్రైమరీ డేటా లీవ్ అని, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్ని అడుక్కొని ఆ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్స్ తెలుసుకొని దానికి ఒక క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ తెలుసుకొని అదే దానికంటూ ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది, ఎలా బిల్డ్ చేయాలని, ఎలా ప్లాన్ చేయాలని మొత్తానికి. సో చూద్దాం ఎంతవరకు అయిందో. చూడండి ఇక్కడ ఆ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసింది, చూడొచ్చు ఇక్కడ మీరు. What is the single desired outcome of this project? In one sentence, what does look like? Every Monday morning,
అది మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇద్దాం. వాంట్ టు రీడిజైన్ వాంటెడ్ టు క్రియేట్ ఏ వండర్ఫుల్ ల్యాండింగ్ పేజ్ ఫర్ దిస్ బిజినెస్ అని అలా. ఇక్కడ ఆ బిజినెస్ యొక్క వెబ్సైట్ ఉంటుందా, ఇందాక మనం చూసాము, అది కాపీ చేసి అక్కడ పెట్టేద్దాం. కరెంట్లీ వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ఇంటిగ్రేషన్స్. మనం ఏ ఇంటిగ్రేషన్స్ చేయము ఇప్పుడు. అండ్ క్వశ్చన్ 3 ఏమని అడుగుంది, వెయిట్ డస్ ద ప్రైమరీ డేటా అని మొత్తం వాటి యొక్క అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇది ఇచ్చేద్దాం దానికి. నెక్స్ట్ మనం స్కిల్ యూస్ చేయాలి ఈ డిజైనింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే. సో అది కూడా దానికి ఇచ్చేద్దాం. చూడొచ్చు ఇక్కడ ఆ వెబ్సైట్ అనేది ఇది స్క్రాప్ చేస్తుంది. ఫస్ట్ మనం స్కిప్ చేసేయచ్చు, లేకపోతే అది బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసి అది మొత్తం చాలా టైం తీసుకుంటుంది. సో మనం స్కిప్ చేయడం వల్ల అది డైరెక్ట్గా అదే చేసేస్తుంది ఇంటర్నల్గా, మనకి ఏమీ చూపించకుండా. అప్పుడులోకి మనం ఈ డిజైన్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఒక డిజైన్ స్కిల్ అనేది మనం క్రియేట్ చేస్తాం దీంట్లో. ఆ skill.md స్కిల్స్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. మన వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ ఉంటాయి. ఒక షార్ట్ వీడియో ఉంటుంది, ఇంకా క్లాడ్ కోర్స్లో కూడా ఫుల్గా స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్కిల్స్ అంటే ఏంటంటే అవి రిపిటేటివ్గా చేసే వర్క్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తాం, లైక్ వర్క్ ఫ్లోస్ లాగా. దాంట్లో ఒక skill.md ఫైల్ ఉంటుంది, skill.md ఫైల్. ఈ ఫైల్లో మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతాం. తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, పైథాన్ స్క్రిప్ట్స్. ఆ స్క్రిప్ట్స్ రన్ చేసి అది యాక్షన్స్ తీసుకుంటుంది. ఇంకా కొన్ని రీసోర్సెస్ ఉంటాయి, స్పెసిఫిక్ గైడ్లైన్స్, ఇవన్నీ దాంట్లో మొత్తం అన్నీ మెన్షన్ చేస్తాం మనం. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకా జనరేట్ చేస్తుంది, కాస్త టైం తీసుకుంటుంది. అండ్ మనం ఈ స్కిల్ అనేది దానికి ఇచ్చేస్తాం. సో ఇట్ కెన్ టేక్ బెటర్. సో అది మంచి డిజైన్ అనేది తీసుకుంటుంది మన వెబ్సైట్ అనేది జనరేట్ చేయడానికి. ఇది తర్వాత ఇద్దాం. ఫస్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్, లెట్ మీ క్రియేట్ ద ఇంప్లిమెంటేషన్ ప్లాన్. చూసారు, అది ఫస్ట్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ ప్లాన్ మనం అప్రూవ్ చేస్తే అది డైరెక్ట్గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు అది బిల్డింగ్ పార్ట్ వరకు వెళ్ళదు అది అసలు. చూడొచ్చు ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేసింది. మనం ప్లాన్ కూడా చూడొచ్చు. వాట్ ఐ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ దర్ సెర్చ్, ఏవైతే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అదంతా ఉంటుందో అది మొత్తం తీసుకుంది అది. ఒకసారి ఆ ప్లాన్ ఓపెన్ చేసి చూద్దాం మనం. లోడ్ అవుతుంది ఆ ప్లాన్ అనేది, కాస్త టైం తీసుకుంటుంది. చూసారు ఇక్కడ డీజీసీ రూఫ్ ల్యాండింగ్ పేజ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం అంతా డేటా తీసుకుంది. అండ్ యూ హ్యావ్ ఎ లోకల్ ఫైల్, మనల్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. మనం దానికి ఆన్సర్స్ ఇచ్చేద్దాం. కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా అది వర్క్ చేస్తుంది, ఎందుకంటే అది డైరెక్ట్గా నేను ఇక్కడ ఆటో మోడ్ అనేది ఆన్లో పెట్టా. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే యాంటీ గ్రావిటీ ఆటోమేటిక్గా ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకుంటుంది, కావాల్సిన ఇమేజెస్ అనేవి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ థింకింగ్ ఫర్ సమ్ టైమ్, కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది. మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది కదా, ఆ క్వశ్చన్స్కి మనం తర్వాత ఆన్సర్ ఇద్దాం. ఫస్ట్ అది కొన్ని ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటుంది, కాబట్టి మనం వెయిట్ చేద్దాం. అప్పుడుకి మనం డిజైన్ స్కిల్ గురించి కాస్త తెలుసుకుందాం. ఈ డిజైన్ స్కిల్స్లో మనం డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం మెన్షన్ చేస్తాం, లైక్ కాంపోనెంట్ ప్యాటర్న్స్. మనం ఇక్కడ తైవాన్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తాం. ఇట్స్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ టు బిల్డ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ అనమాట. ఇంకా కోర్స్ టెక్స్ట్ స్టాక్ ఏమి యూస్ చేస్తామని ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేస్తాం ఈ దీంట్లో. చూడొచ్చు ఇంకా లోడ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. మనకి మన రెస్పాన్స్ అనేది వచ్చింది ఏ నుంచి. ఇట్ టేక్ అరౌండ్ 5 minutes తీసుకుంది రెస్పాన్స్ ఇవ్వడానికి.
చూస్తే ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి అది క్రియేట్ చేసింది. చూడొచ్చు ఇక్కడ యాసెట్స్ క్రియేట్ చేసింది, అంటే కావాల్సిన ఇమేజెస్ జనరేట్ చేసుకుంది. అంటే దీనికి నానో బనానా ప్రో మోడల్ యూస్ చేసి మనకు కావాల్సిన ఇమేజెస్ అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఏదైతే సైట్ రెడీ అయిందో ఆ సైట్ని చూద్దాం మనం. చూడొచ్చు ఇక్కడ సైట్ అనేది ఎలా ఉందో. ఇట్స్ నాట్ టూ బ్యాడ్, చాలా బాగుంది. ఆ టైపోగ్రఫీ కానవచ్చు, ఇంకా కలర్ థీమ్స్, ఇంకా టెక్స్ట్ ఉంటుందా, అంతా బాగానే ఉంది సైట్ మొత్తం. సో సారీ, నా రీఫ్రెష్ చేద్దాం మళ్ళీ. యా, మీరు చూడొచ్చు అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ స్కిల్ ఇద్దాం దీనికి. ఇచ్చేసి దీన్ని డిజైన్ మొత్తాన్ని ఎన్హాన్స్ చేపిద్దాం. సో ఇక్కడ డిజైన్ స్కిల్ ఉంటుందా, ఈ స్కిల్ని మనం కాపీ చేసి దానికి అక్కడ పేస్ట్ చేద్దాం ఏజెంట్ చార్ట్లో. ఇది మళ్ళీ ఆటోమేటిక్ ఓపెన్ చేస్తుంది, మనం క్లోజ్ చేయాలి. యా, మొత్తం మీరు కాపీ చేయండి. నేను మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. కాపీ చేసి యాంటీగ్రావిటీలోకి వచ్చి పేస్ట్ చేయండి. సో అది ఆ స్కిల్ అనేది క్రియేట్ చేసుకుంటుంది ఒక ఫైల్లో. క్రియేట్ చేసుకున్నాక అది మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేస్తుంది టోటల్ బ్రాండ్ ఐడెంటిటీ థీమ్ ఇది మొత్తాన్ని. ఇది కూడా కాస్త టైం తీసుకుంటుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం మనకి ఏదైతే సైట్ రెడీ అయిందో మొత్తం ఏ సెక్షన్స్ ఇంక్లూడ్ చేసిందని. ఫస్ట్ మన హోమ్ సెక్షన్ అనేది ఇక్కడ పెట్టింది. న్యూ జెర్సీస్ మోస్ట్ ట్రస్టెడ్ రూఫింగ్ అండ్ ఎక్స్టీరియర్ ఎక్స్పర్ట్స్ అని, ప్రీమియం మెటీరియల్స్, ఎక్స్పర్ట్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ అన్మ్యాచ్డ్ రిలయబిలిటీ ఫ్రమ్ మైనర్ రిపేర్స్ టు ఫుల్ రీప్లేస్మెంట్ విత్ ప్రొటెక్ట్ వాట్ దట్ మ్యాటర్స్ మోస్ట్ అని, ఫుల్లీ లైసెన్స్డ్ అండ్ ఇన్సూరెన్స్డ్ అని. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్స్ కూడా ఆటోమేటిక్గా పెట్టింది. గెట్ ఎస్టిమేట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫామ్ దగ్గర తీసుకెళ్తుంది. నాకు ఈ ఫాంట్ నచ్చింది, ఈ ఫాంట్ అనేది చాలా బాగుంది. ఇంకా స్టాట్స్ బార్ పెట్టింది ఇక్కడ, ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మనం రిఫ్రెష్ చేస్తే ఇంకా యానిమేషన్ యాడ్ చేయలేదు, మనం చేపిస్తాం. ఇంకా ప్రొఫెషనల్ సర్వీసెస్ పెట్టింది, ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అదంతా. ఇంకా ఇమేజెస్ అవన్నీ బాగానే ఇంక్లూడ్ చేసింది, అంతా బాగానే ఉంది. ఇట్స్ నాట్ టూ బ్యాడ్. 5 minutesలో ఎలా చేసిందంటే మనం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి ఉన్న టైం ఇంకా 4-5 hours ఉంటుంది మనకి టైము కంప్లీట్గా మొత్తాన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసేంత వరకు. కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తుంది ఇది. ఇక్కడ ఒక ఫోల్డర్ ఉందా, ఆ ఫోల్డర్లో సో చూద్దాం. మనం ఇప్పుడు వచ్చేసి దానికి ప్రాంప్ట్ ఇచ్చాం, ఆ స్కిల్ యూస్ చేసి అది మొత్తాన్ని ఎన్హాన్స్ చేయమంటున్నాం మనం వెబ్సైట్ యొక్క యూఐని మొత్తాన్ని. సో ఆ స్కిల్ యూస్ చేస్తుంది అది. సో ఫస్ట్ ఆ స్కిల్ మొత్తాన్ని చూస్తుంది అది. మనం లైవ్లో చూడొచ్చు మొత్తం ఏం జరుగుతుందో, ఆటోమేటిక్గా అది మొత్తం అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ మనం నెక్స్ట్ ఇది మీకు ఎలా డిప్లాయ్ చేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్గా మనం రియల్ వరల్డ్లోకి హోస్ట్ ఎలా చేయాలని, అది కూడా మనం ఎంసీపీ సర్వర్ కాన్సెప్ట్ యూస్ చేసి డైరెక్ట్గా హోస్ట్ చేస్తాం. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇంకా చూస్తే మనం ఆ ట్యూటోరియల్ అనేది చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి మనం దీన్ని 2 partsగా డివైడ్ చేద్దాం. అంటే ఎలా అంటే ఇప్పటివరకు మనం ఏదైతే వెబ్సైట్ బిల్డ్ చేస్తామో ఇది మొత్తం part 1 వీడియో లాగా. నెక్స్ట్ ఇంకో part 2 వీడియోలో మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేద్దాం. దానికి కూడా అరౌండ్ 1 hour టైం తీసుకుంటుంది. సో కాబట్టి 2 partsగా మనం యాంటీ గ్రావిటీని డివైడ్ చేద్దాం నేర్చుకోవడానికి, కంప్లీట్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. యా, ఇది చేంజ్ చేసింది థీమ్స్ మొత్తం. చూద్దాం ఒకసారి ఎలా ఉందో, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. యా, కాస్త కాస్త చేంజ్ చేసింది, ఇంకా యానిమేషన్స్ యాడ్ చేసింది.
చేంజ్ స్కూల్ థీమ్. దానికంటే ముందు మనం ఒకసారి డిప్లాయ్ చేసేద్దాం. మనం డిప్లాయ్ చేశాక తర్వాత మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం హోస్టెడ్ యూఆర్ఎల్ నుంచి చూసుకోవచ్చు. సో డిప్లాయ్మెంట్ చేయడానికి మీరు ఇక్కడ ఎంసీపీ సర్వర్స్ ఉందా, మీకు రైట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎంసీపీ సర్వర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నెట్లీఫై అని సెర్చ్ చేయాలి, NETLIFY అని. సో మనం ఈ సర్వర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అడుగుతుంది, లేదా మనం డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దానికంటే ఫస్ట్ మనం నెట్లీఫై అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికి ఫ్రీ ప్లాన్ ఉంటుంది, అది మనకు సరిపోతుంది. NETLIFY అని ఉంటుంది, నెట్లీఫై అని. మీరు సెర్చ్ చేస్తే చూడొచ్చు, మీకు ఇలా వస్తుంది. మీరు ఏమవ్వాలంటే ఫస్ట్ సైన్ అప్ అయిపోవాలి. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ ఉందా, గూగుల్ అకౌంట్తో మీరు రిజిస్టర్ అయిపోవాలి. పర్మిషన్స్ అడుగుతుంది, మనం పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తాం. యా, మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ద ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అంట. నేను ఆల్రెడీ నెట్లీఫై అకౌంట్ యూజ్ చేస్తున్నానేమో. ఒక్కసారి వేరే అకౌంట్ ఏదైనా తీసుకుందాం. ఈమెయిల్తో ఒక నెట్లీఫై అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం మనం. దీంట్లో కూడా ఉన్నట్టుంది. సో అయితే దీంట్లోనే మనం హోస్ట్ చేసేద్దాం, ఈ నెట్లీఫై అకౌంట్లోనే. సో దానికోసం మనం ఏం చేయాలంటే అక్కడ ఒక లింక్ ఉంటుంది ఎంసీపీ సర్వర్ కాన్ఫిగరేషన్ దగ్గర. ఆ లింక్ పైన మనం క్లిక్ చేసి ఆటోమేటిక్గా దీంట్లోకి వస్తే పర్మిషన్ ఇవ్వాలి మనం దీంట్లో ఓపెన్ చేయడానికి. అంటే మీకు చెప్తాను, చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు వన్స్ లాగిన్ అయిపోయాక, నేను ఇక్కడ సైన్ అప్ అవ్వలేదు, నేను లాగిన్ అయ్యాను, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నా మెయిల్స్కి. మీరైతే సైన్ అప్ అయిపోవచ్చు. సైన్ అప్ అయిపోయాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి రావాలి. ప్రాజెక్ట్స్లోకి వస్తే మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది మన సైట్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడొచ్చు, ఇలా చూపిస్తుంది మన సైట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం మనది హోస్ట్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒకసారి మనం సెట్టింగ్స్లో ఏమైనా టోకెన్ ఉందా, టోకెన్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. అయితే మనం డైరెక్ట్గా ఆ లింక్ ఓపెన్ చేద్దాం. ఈ లింక్ ఉంటుందా, ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేద్దాం మనం. ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మన పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంటుంది, ఆ పేజ్లోకి తీసుకువెళ్తుంది. తీసుకెళ్ళాక మనం ఒక యాక్సెస్ టోకెన్ అనేది క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకుని ఆ టోకెన్ అనేది అక్కడ పేస్ట్ చేద్దాం మనం. యాక్సెస్ టోకెన్ అంతే, దానిపైన క్లిక్ చేస్తాం మనం. క్లిక్ చేసి మనం ఒక టోకెన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. టోకెన్ నేమ్ ఇద్దాం, యాంటీగ్రావిటీ. అండ్ ఎక్స్పైరేషన్ డేట్ నేను 7 days పెడుతున్నా, మీరు నెవర్ అని పెట్టండి.
నెక్స్ట్ టోకెన్ నేను ఆల్రెడీ ఎక్స్పైర్ డేట్ పెడుతున్నా, మీరు ఈ టోకెన్ యూజ్ చేసినా పర్లే. సో ఇక్కడ పేస్ట్ చేయాలి, ఆ టోకెన్ పేస్ట్ చేసి రీఫ్రెష్ చేయాలి, సేవ్ కూడా చేయాలి. ఇక్కడ లోడ్ అవుతుంది. టోటల్ మన ఎంసీపీ సర్వర్కి ఏవైతే టూల్స్కి యాక్సెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ మన ప్రాజెక్ట్స్లోకి ఆ ప్రాజెక్ట్ అనేది మనం డిప్లాయ్ చేయొచ్చు. ఈ టోకెన్ నేను తర్వాత డిలీట్ చేసేస్తాను, మీరు యూజ్ చేయాలనుకున్న వీడియో తర్వాత. సో దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇన్స్టాలింగ్ అని ఉంది, ఇన్స్టాల్ అవుతుంది, రీఫ్రెష్ చేద్దాం. కాస్త టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు నెట్లిఫై సర్వర్ అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు డిప్లాయ్ ద వెబ్సైట్ అని నేను సెండ్ చేస్తున్నాను. న్యూ సైట్గా డిప్లాయ్ చేయాలి. అది మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలా లేదా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో మనం డిప్లాయ్ చేయాలా అని. సో మనం వాటికి ఆన్సర్స్ అనేవి ఇచ్చేయాలి. కొన్ని ఫైల్స్ అనేది అది క్రియేట్ చేయాలి డిప్లాయ్ చేయాలంటే, netlify.toml అని. అది మొత్తం అన్ని ఫైల్స్ క్రియేట్ చేసి అది డిప్లాయ్ చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కమెంట్స్ రన్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. ఆ కమెంట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో ఏవైతే కమెంట్స్ రన్ అవుతాయో అవన్నీ. ప్రతి దాని తర్వాత మనకి ఫుల్గా జనరేట్ చేసేస్తుంది, అసలు ఏం చేసిందని, ఏ కమెంట్స్ రన్ చేసిందని మొత్తం అన్ని మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదే చాలా బెస్ట్ థింగ్ ఈ యాంటీగ్రావిటీతో. క్లౌడ్ కూడా ఇస్తుంది. ఇప్పుడున్న ఏ కోడింగ్ అసిస్టెంట్స్ కూడా అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి, అంటే అంతా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. చూడొచ్చు ఇలా. మనం రీఫ్రెష్ చేద్దాం, ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త ప్రాజెక్ట్ అనేది అది డిప్లాయ్ చేసింది. ఏదైతే ఇందాక మనం క్రియేట్ చేసామో లోకల్లో చూసామో సేమ్ ప్రాజెక్ట్ అది ఇక్కడ డిప్లాయ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ చేద్దాం అనేది అది డిప్లాయ్. ఇంత సింపుల్గా మీరు డిప్లాయ్మెంట్ అనేది చేసేయచ్చు. ఎంసీపీ సర్వర్ కనెక్ట్ చేసి సేమ్ ప్రాజెక్ట్ అది ఇక్కడ డిప్లాయ్, సేమ్ వెబ్సైట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లింక్ చూడొచ్చు, లోకల్గా రన్ అవ్వట్లేదు. ఇలా ఇంత సింపుల్గా మీరు డిప్లాయ్మెంట్ అనేది చేసేయచ్చు ఎంసీపీ. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కంప్లీట్లీ ఎన్హాన్స్ చేద్దాం ఫుల్గా.
సో ఇది ఒక 10 మినిట్స్ తీసుకుంటుంది మొత్తం కంప్లీట్గా రెడీ అవ్వడానికి. ఆ 10 మినిట్స్ తర్వాత ఎలా అవుట్పుట్ ఉంటుందో మీకు చూపిస్తాను. ప్లీజ్ ఎన్హాన్స్ ద కంప్లీట్ సైట్ అని నేను ఇస్తాను. ఫుల్లీ యూజ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, డూ యాజ్ మచ్ యాజ్ రీసెర్చ్ యూ కెన్. ఇలా మొత్తం మనం దానికి ఇచ్చేద్దాం. ఇక్కడ నేను చాలా ప్రాంప్ట్స్ ఇస్తాను, అవన్నీ ఇచ్చేసాక లాస్ట్ ఫైనల్గా ఎలా ఉంటుందో అవుట్పుట్. సో మీరు చూడొచ్చు మన కంప్లీట్ సైట్ అనేది రెడీ అయిపోయింది. నేను ఒకసారి లోకల్ హోస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ npm రన్ అవ్వగానే ఒక కమెంట్ రన్ చేసా. సో మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మన సైట్ ఎలా ఉంటుందో కంప్లీట్లీ మీకు చూపిస్తాను. నేను మొత్తం ప్రాంప్ట్స్ అంతా ఎన్హాన్స్ చేశాక నాకు అరౌండ్ 2-3 అవర్స్ పట్టింది. మీరు కూడా జస్ట్ ప్లెయిన్ లాంగ్వేజ్లో ఇచ్చి మొత్తం ఎన్హాన్స్ చేయొచ్చు. చూపిస్తాను మీకు కంప్లీట్గా ఎలా ఉంటుందో. చూడొచ్చు ఇందాక దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బాగుంది. ఇక్కడ క్యారోసెల్ పెట్టాం, డిఫరెంట్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ వై దే హ్యావ్ టు ట్రస్ట్ అస్ అని, తర్వాత ప్రాజెక్ట్ గ్యాలరీ సెక్షన్ ఒకటి ఉంది, తర్వాత క్లయింట్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాప్ ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ సర్వీస్ అని ప్రతి లొకేషన్ది. నెక్స్ట్ FAQs ఉంది, ఇంకొక ఫామ్ ఉంది. సేమ్ ఉంది అక్కడలానే, కాకపోతే మనం కొత్తగా కొన్ని ఇంక్లూడ్ చేసాం. చూడవచ్చు ఇంకా మనం వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ వీడియోస్ ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. ఆ వీడియోస్ చూడవచ్చు ఎంత బాగున్నాయో. మొత్తం రూఫింగ్ గురించి అవి చెప్తాయి, ఆ వీడియోస్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి. ఒకవేళ వీడియోస్ ఫెయిల్ అవ్వడం అంటే ఒకవేళ ఫెయిల్ అయితే వేరే ఇమేజ్ అనేది అక్కడ చూపిస్తుంది. ఫాల్ బ్యాక్గా మనం అది ఇంక్లూడ్ చేసాం. చూడడానికి ఇది బాగానే ఉంది. ఇంకా ఎన్హాన్స్ చేయాలి. సో ఇలా ఉంటుంది. ఇలా మనం ప్రీమియం వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు లోకల్ బిజినెసెస్కి, ఇలాంటి బ్లాస్ట్ ఫ్రేమ్వర్క్స్ అలాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి. సో ఇంకా ఎండింగ్కి వచ్చాం వీడియోకి. ఇప్పటివరకు వీడియో మీకు నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోకి లైక్ చేయండి. మనకి 350 లైక్స్ వస్తే మనం పార్ట్ 2 వీడియో అనేది చేస్తాము దీనిపైనే, యాంటీ గ్రావిటీ పైన. సో ప్లీజ్ సపోర్ట్ us.